గలతి, ఏమండి అక్కయ్య, ఎన్ని సంఘాలు చూడండి యూరోప్లో కానీ ఆసియాలో కానీ. ఈ సంఘాలన్నీ యెరూషలేమే కదా మూలం. కానీ యెరూషలేము సంఘంతో సంబంధాలు కలిగి ఉన్నారు, తెంచేసుకున్నారు. చెప్పండి ఆ సంఘాలన్నీ కూడా నెవర్ రిలేషన్ బ్రేకప్ చేసుకోలేదు వాళ్ళు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు, తప్పులేదు. నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళి సేవ చేయి, తప్పులేదు. కానీ నువ్వు సంఘంతో ఎందుకు సహవాసంలో లేవు, విభేదిస్తున్నావు. నువ్వు సంఘంలో ఉన్నవాడు అయితే సహవాసంలో ఉండాలి. నువ్వు ఉన్నావు ఈ ఊర్లోనే కదా ఉన్నావు. విశాఖపట్నంలో ఉండి నీకు సంఘానికి రావడానికి ఏంటి నొప్పి? నువ్వు ఎక్కడ రాజమండ్రిలో లేవు కదా, ఏంటి లేదో ఒక 500 కిలోమీటర్ల దూరంలో లేవు కదా. నేను రోజు మరి రావడం అంటే కష్టం కదండి విశాఖపట్నం అంటే. ఓకే, అది కన్సిడరబుల్. కానీ నువ్వు ఇక్కడే ఉండి రాలేదంటే నీ ఇంటెన్షన్ వేరు. అంటే నీకు ఇక్కడ మాతో సహవాసంలో ఉండడం నీకు ఇష్టం లేదు అని అర్థం. ఇష్టం లేకపోబట్టి కదండి రావడం మానేశారు వాళ్ళు. సంఘానికి రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. సంఘంలో లేని వాళ్ళు మమ్మల్ని ఇక్కడ విశాఖపట్నంలో ఉండే సంఘానికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. అలాంటి వాళ్ళతో ఈ సంఘంలో ఉన్న పురుషులు కానీ స్త్రీలు కానీ సంబంధాలు పెట్టుకుంటే మీరు దేవునికి లెక్క చెప్పుకోవాలి. ఎందుకంటే సహవాసాన్ని వద్దనుకొని వెళ్ళిపోయిన వాడితో నీకు సహవాసం ఏంటి, నీకు సంబంధాలు ఏంటి? అంటే దేవుణ్ణే వద్దనుకునే వాడితో నీకు ఎలా వెళ్ళి కలవాలని నీకు అనిపిస్తుంది? నీ రక్త సంబంధులైనా సరే వాళ్ళు గదమాయించాలి కదా. పో రక్త సంబంధాలు కారు, మరి పరాయోళ్ళ మీద నీకేంటి అంత మమకారం?